పవన్ కళ్యాణ్ గారి పాయింట్ ఏముండొచ్చు? పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావడానికి ముందు తెలుగుదేశం పార్టీ పైన ఈగ వాళ్ళని ఇలా ఎన్ని సీట్లు తీసుకోవాలనే దగ్గర నుంచి ఏదైనా తెలుగుదేశం పార్టీని తప్పుపడుతూ ఎక్కడ మాట్లాడాల. సో ఇప్పుడు ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాను అనే విషయాన్ని తెలియక మాట్లాడుతున్నారా పవన్ కళ్యాణ్? అంత చిన్నపిల్లడు కాదు కదా, కాస్త కోస్త రాజకీయాలు 10 ఏళ్ల నుంచి సార్ చూస్తున్నారు నేను కదా. ఒక సింపుల్ లాజిక్ అడుగుతాను. ఆ, మీరు ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తారు, ఉమ్, ఓకేనా? సరే. అసోసియేట్ ఎడిటర్, ఉమ్, అసోసియేట్ ఎడిటర్, నెక్స్ట్ ప్రమోషన్ పోస్ట్ ఎడిటర్ పోస్ట్ అనుకుంది, ఉమ్, ఓకేనా? ఉమ్. మీరు 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా అసోసియేట్ ఎడిటర్ గానే ఉండడానికి ఇష్టపడతారా, ఎడిటర్ పోస్ట్ లోకి వెళ్ళడానికి ఇష్టపడతారా? ఆబ్వియస్లీ నీడ్ టు గ్రో కదా. ఎందుకు? వై? ఉమ్, యువర్ ఎడిటర్ పోస్ట్ లో చాలా మంచి పర్సన్ ఉన్నాడు, ఉమ్, యువర్ అసోసియేట్, యువర్ గెటింగ్ హ్యాండ్సమ్ సాలరీ, ఉమ్. వై యూ లుక్ ఫర్ అదర్ పోస్ట్? That is ఎందుకు you. చూస్తారు? ఉమ్, హ్యూమన్ సైకాలజీ, ఉమ్, ఉమ్. దేర్ ఇస్ నో లాజిక్. అక్కడ ఇంకో పాయింట్ ఉంది. అక్కడ హ్యూమన్ సైకాలజీ ఓకే, గ్రో అవ్వాలని కోరుకుంటాం, ఎవరైనా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని కోరుకుంటాం. బట్ పవన్ కళ్యాణే చెప్తున్నారు ఇంకో 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్తున్నారు ఒక పక్క. దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను నన్ను కంప్లీట్ చేయలేండి. ఆ. హ్యూమన్ సైకాలజీలో ఉమ్, పవన్ కళ్యాణ్ గారు 2024 నుంచి 2029 వరకు ఉప ముఖ్యమంత్రి, ఉమ్, 2029 నుంచి 2034 వరకు కూడా ఉప ముఖ్యమంత్రి, ఉమ్, 2034 నుంచి 2039 వరకు కూడా మళ్ళీ ఉప ముఖ్యమంత్రి. ఉమ్, అంటే ఇప్పుడు ఈ రోజు 22 సీట్లు తీసుకున్నారు, రేపు 30 సీట్లు తీసుకుంటారు, 2029లో 30 సీట్లు, 35 సీట్లు తీసుకుంటారు, 2034లో 50 సీట్లు. అంటే ఇంకొక లైఫ్ స్పాన్ ఇంకో 20 ఇయర్స్ 30 ఇయర్స్ పాలిటిక్స్ లో ఉంటే ఈయన నెగోషియేషన్ చేసి ఉప ముఖ్యమంత్రి పదవి ఉండడానికే తీసుకోవడానికి ఇష్టపడతాడా? ఉమ్, లేకపోతే ఈయన కూడా 175 లేకపోతే 225 సీట్లు రేపొద్దున 225 సీట్లు కంటెస్ట్ చేసి ఇండిపెండెంట్ గా జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ముఖ్యమంత్రి అవ్వాలని ఇష్టపడతారా? ఏ పొలిటీషియన్ అయినా సరే ముఖ్యమంత్రి అవ్వాలి, ఇండివిజువల్ గా తమ పార్టీ అధికారంలో రావాలని కోరుకుంటారు. కరెక్ట్. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటే అది రాజకీయ వ్యూహం. ఆ స్టేట్మెంట్ ఓకే. రాజకీయ వ్యూహం ఏంటి అంటే ఆయనకి ఉప్పందింది ముందే, ఎక్కడ నారా లోకేష్ తీసుకొచ్చి ప్రొజెక్ట్ చేసి ఉప ముఖ్యమంత్రి చేస్తారు అని. రేపొద్దున నారా లోకేష్ లాంటి వ్యక్తిని ఉప ముఖ్యమంత్రి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనకూడదు కానీ 75 సంవత్సరాలు అండి, నెక్స్ట్ వాళ్ళకి 80 ఇయర్స్ అవుతాయి. నార్మల్ గా 80 ఇయర్స్ తర్వాత ఎవరైనా సరే రాజకీయాల్లో అంత యాక్టివ్ గా ఉండలేరు, కొంత వయసు రీత్యా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. సో పాలిటిక్స్ లో ఆయన యాక్టివ్ గా ఉండలేకపోవచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి కాకపోవచ్చు. సో రాబోయే తరానికి ప్రమోషన్ చేయాల్సినటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్. సో నారా లోకేష్ ని ప్రొజెక్ట్ చేస్తే ఇంకో 30-40 సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీకి ఎదురే ఉండదు, బికాస్ ఈజ్ యంగ్స్టర్ కాబట్టి. రేపొద్దున నారా లోకేష్ లాంటి వ్యక్తిని ప్రొజెక్ట్ చేస్తే వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ పొజిషన్? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని అసెంబ్లీలో ప్రకటించాడు కానండి, మరి ఛాలెంజ్ చేస్తాను నారా లోకేష్ నాయకత్వంలో పనిచేస్తాను నేను ఒక మాట అనమనండి. అబ్సల్యూట్లీ ఆయన ఒక రాజకీయ వ్యూహంతోనే ఆ మాట అన్నారు అసెంబ్లీలో. రేపొద్దున నేను మీ నాన్న దగ్గర పనిచేస్తానన్నాను, మీ నాన్నతో కలిసి పనిచేస్తానన్నాను, నీతో కాదు, నీతో కలిసి పనిచేసి ఇంకో 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితాన్ని మా జనసేన పార్టీని మా కాపులను తాకట్టు పెట్టడానికి సిద్ధంగా లేను. రేపు నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రి ప్రొజెక్ట్ చేసిన మరుక్షణం ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించేది పవన్ కళ్యాణే. నాకున్న సమాచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ ని ముఖ్యమంత్రిగా చేయడానికి ఆల్మోస్ట్ ఒప్పేసుకున్నారు అని. ఇంకొక 6 నెలల లోపు నారా లోకేష్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు విత్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ అని. మీకు ఇన్ఫర్మేషన్ అబ్సల్యూట్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్ అని నేను అనుకుంటున్నాను. అంటే మీ ప్రిడిక్షన్ కూడా లాజిక్ కి అందటం. ప్రిడిక్షన్ కాదు, ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే రిలయబుల్ ఇన్ఫర్మేషన్ లాజిక్ కి అండ్ కొంత వాస్తవానికి దగ్గరగా ఉండాలి. మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది రిలయబుల్ ఇన్ఫర్మేషన్ కాదు, ఒకవేళ అలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా దాన్ని నమ్మొద్దు. సో నేనైతే ఖచ్చితంగా 100% చెప్పగలుగుతున్నాను, ఈ రాష్ట్రంలో నారా లోకేష్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగానో ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగానో ప్రకటించిన మరుక్షణం రాజకీయంగా చాలా చాలా చేంజెస్ జరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒప్పుకుంటాడని నేనైతే అనుకోవటం లేదు. పవన్ కళ్యాణ్ ఒప్పుకోవటం అంటూ జరిగితే అది రాజకీయంగా ఒక పెద్ద సంచలనమే అని నేను భావిస్తాను. నాకు తెలియదు, ప్రాబబ్లీ మీకున్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయి ఉండొచ్చు, నాకు తెలియదు. బట్ నాకున్న ప్రాథమికమైన అవగాహన ప్రకారం
ఖచ్చితంగా ఇది రాజకీయంగా ఒక అసంభవమైనటువంటి మూవ్ అని అయితే నేను భావిస్తాను. ఏం జరుగుతుంది సార్? పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు? బయటికి వెళ్ళిపోతారు కూటమి నుంచి. ఆయనకున్నది 21 సీట్లు. భారతీయ జనతా పార్టీ అట్లనే తెలుగుదేశం పార్టీని వదులుకోలేదు. తెలుగుదేశం పార్టీ మద్దతు కావాలి కేంద్రంలో. ఏం చేస్తారు పవన్ కళ్యాణ్? ఇక్కడ నరసింహరావు గారు మీరు ఒక్క విషయం గమనించటంలా, ఉమ్, మీరు మనం ప్రతి సందర్భంలోనూ కూడా జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి మాట్లాడుతున్నాం. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినాయేమో, ఉమ్, కానీ జగన్మోహన్ రెడ్డికి 40% ఓటింగ్ ఉందన్న విషయం మనం మర్చిపోతున్నాం. ఉమ్. అవును. జగన్మోహన్ రెడ్డికి 40% ఓటింగ్ వచ్చిందన్న విషయం మర్చిపోతున్నాం. ఉమ్, 40% ఓటింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్. ఉమ్, ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన కాంగ్రెస్ పార్టీకే 36% ఓటింగ్ లేదు. అవును. 36% ఓటింగ్ లేదు గెలిచిన పార్టీకి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి. అవును. సో 40% ఓటింగ్ చిన్న అమౌంట్ అని అనుకోమాకండి మీరు. ఉమ్, 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 రేపొద్దున ఈ కూటమి ప్రభుత్వం గనుక రేపొద్దున ఈ కుమ్ములాటలతో సరిపోయి, నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ₹1 కూడా నిధులు విధించదు. ఉమ్, నెంబర్ 1. ఉమ్, ఈ రాష్ట్రంలో అమరావతిని డెవలప్ చేయటం, పోలవరం కట్టడం వీళ్ళ తనలో జేజముల వల్ల కూడా కాదు. ఉమ్, నెంబర్ 2, ఉమ్, ఇప్పుడు మొదలుపెట్టిన కన్స్ట్రక్షన్ డబ్బులన్నీ పెట్టుకొని 3-4 సంవత్సరాలు పట్టే పరిస్థితి. ఉమ్, సో ఇప్పుడు డెవలప్మెంట్ లేక, అమరావతి కట్టక, పోలవరం కట్టక, ఇప్పటికే 7 నెలలకో ఏమో నేను మొన్న చూశాను, 1,10,10,000 కోట్లు అప్పులు తీసుకొచ్చారు ఉమ్. 8 నెలల కాలంలోనే. అవును. ఇంకా ఈ 4 సంవత్సరాల్లో వరస్ట్ కేసులో 10 లక్షల కోట్ల రూపాయల అప్పు జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే, ఉమ్, వీళ్ళు ఇంకా ఈ 4 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో ఇంకో 5 లక్షల కోట్లు అప్పు చేసేస్తే ఉమ్, అప్పైనా తీరుస్తారా? సంక్షేమ పథకాలు ఇస్తారా? కూటమి ప్రభుత్వం గొడవలు తీర్చుకుంటారా? ఉమ్. లేకపోతే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తారా? వీళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం దాటు పక్క వెళ్ళిపోతే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి పుసిక్కమని గెయిన్ అయిపోతే ఏమైపోతే పరిస్థితి? ఉమ్, రేపొద్దున 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వం కలిసి పనిచేయాలి అనే ఉత్సాహంతో అనే ఇంప్రెషన్ కార్యకర్తలకు ఇవ్వకపోతే, ఉమ్. లోకల్ గా ఎక్కడికక్కడ తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలే కొట్టుకుంటారు. రేపొద్దున వైసీపీ వాళ్ళతో సంబంధం ఏంది? కానీ 2029లో కూడా కూటమిగా అందరు కలిసి పనిచేసిన ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవడు కదా. నేను అదే అంటున్నా, 2029కి పొలిటికల్ సినారియో ఎలా మారుతుందో నాకు తెలియదు. ఉమ్, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ అయితే ప్రాబబ్లీ పవన్ కళ్యాణ్ ఒప్పుకోవచ్చేమో. ఉమ్, నారా లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే మాత్రం ఉమ్, 100% చెప్తున్నాను, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ప్రధాన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ అవుతారు. భారతీయ జనతా పార్టీ కూడా అవుతారా? మరి భారతీయ జనతా పార్టీ ఈజ్ విత్ పవన్ కళ్యాణ్, నో డౌట్. భారతీయ జనతా పార్టీకి టీడీపీ మద్దతు సెంట్రల్ అవసరం కదా. మన ఇదే డిస్కషన్ చేసాం. ఉమ్, మన ఇద్దరం ఆ. చేసినటువంటి డిస్కషన్ ఇదే. అవును. భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు 2029లో రాబోయే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్లు చాలా అవసరము. ఉమ్, ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్లు చాలా అవసరమైన పరిస్థితుల్లో సౌత్ లో వీళ్ళని ప్రొజెక్ట్ చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ అవసరం. ఉమ్, సనాతన ధర్మం లాంటి ఒక ధర్మాన్ని ఎదుర్కొని ఈ రాష్ట్రంలో ఒక హిందూయిజాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి ఒక వ్యక్తి అవసరం. ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ అని వాళ్ళు భావిస్తున్నారు. ఉమ్, ఆ వ్యక్తి ఒక సినిమా స్టార్ గా ఉండటం, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండటం వాళ్ళకి ప్లస్ పాయింట్ అయ్యింది. ఉమ్, ఉమ్, సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో రేపు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ 2 ఏళ్ళు ఇలా పెట్టాం అనుకోండి మోడీకి, ఉమ్, అమిత్ షాకి, ఉమ్. వాళ్ళు పవన్ కళ్యాణ్ పట్టుకుంటారు. ఆ విషయం టీడీపీ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆ విషయం అయితే మీరు అడగచ్చు, ఆ. ఇక్కడ చంద్రబాబు నాయుడిని పట్టుకోపోవడం వల్ల చంద్రబాబు నాయుడిని పట్టుకున్నా పట్టుకోకపోయినా, ఉమ్, చంద్రబాబు నాయుడిని ముఖం మీద చీ అని ఉన్నా ఉమ్, భారతీయ జనతా పార్టీ కాళ్ళు అయితే చంద్రబాబు నాయుడు వదలడు. వదలడు యాజ్ ఆఫ్ నౌ. ఎందుకు వదలడు అంటే దానికి 1,00,000 కారణాలు ఉన్నాయి.